నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు యు శ్రీనివాసరావు గారు ఉన్నారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రాజకీయ అంశాలపైన చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సతీష్. సార్, ఓవైసీ 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి సర్కారే ఉంటుందని, అంటే మొన్నటి ఎన్నికల్లో 100% మేము సహజమిత్రులమైన టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినటువంటి, కలిసి పనిచేసినటువంటి ఓవైసీ ఒక్కసారిగా స్టాండ్ మార్చాడనుకున్నటువంటి కారణం ఏమనుకోవచ్చు దాని వెనకాల? ఏం లేదు సతీష్, వాళ్ళకి ముందు నుంచి ఉన్న పాత అలవాటే. ఓకే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేస్తారు, ఓకే వాళ్ళని వాడుకుంటారు. ఓకే. దీనికి ఏం చెప్తారంటే వాళ్ళు, మా దగ్గర డెవలప్మెంట్ కావాలంటే, మా మైనారిటీస్కి సంక్షేమం కావాలి అంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళని మేము మెప్పించాలి, ఒప్పించాలి అని వాళ్ళని వాడుకోవాలి, దీంట్లో తప్పేముంది అంటారు. అంటే ఒక ఐడియాలజీ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు, ఎవడు ఉంటే వాడిని వాడుకోవాలి, వాళ్ళని ముందుకెళ్ళాలి. అయితే ఇప్పటికీ ఓల్డ్ సిటీ ఎంత ముందుకెళ్ళింది అనేది అందరికీ తెలుసు. మెట్రో అనేది నిన్న స్టార్ట్ చేశారు. సరే, మెట్రోలో అతను ఏమన్నాడంటే, మీరు 5 ఏళ్ళు ఉంటారు అని చెప్పలేదు, ఆరాంసే కర్లేవో అన్నాడు. అంటే ఏం ఇబ్బంది పడకు, ఏం భయపడకు, మేమున్నాము అన్నట్టుగా అభయం ఇచ్చినట్టుగా చెప్పాడు. అయితే దీనికన్నా ముందు అక్బరుద్దీన్ ఎందుకైనా మంచిదని రేవంత్తో లండన్లో కలిశాడు. అక్కడి నుంచే లైన్ వేసి పెట్టారు. అక్కడి నుంచి పరిస్థితి కొంత ఇద్దరి మధ్యలో కాస్త సఖ్యత కుదరటం మొదలుపెట్టింది. అయితే దీంట్లో రేవంత్ రెడ్డికి కూడా అవసరం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డికి ఏ గడ్డిపోచ పట్టుకుంటే లేదా ఏ కర్ర పట్టుకుంటే మనం ఫ్యూచర్లో తేలుతూనే ఉండాలి, కంటిన్యూ కావాలి పవర్లో. అది ఆయన కోరిక. వన్ సైడ్ ఏమో ఓవైసీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని వాడుకొని డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది ఒక కార్యక్రమం. రెండో సైడ్ రేవంత్కి ఏంటి, నేను ఫ్లోట్ అవుతూ ఉండాలి ఎప్పుడు. తనకి ఇంటర్నల్గా కూడా ఒక పారాచూట్ లీడర్ అనే పేరు ఉంది. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు, కాంగ్రెస్ అంత బాగున్నప్పుడు కూడా గాంధీ భవన్ తగలబెట్టుకున్న పరిస్థితి. సో ఎట్లా మనం కంటిన్యూ అవ్వాలి అంటే, అందరితో బాగుందాం, ఉన్న నాళ్ళు సీఎంగా కంటిన్యూ అవుదాం అనే కోరిక రేవంత్ కూడా ఉంది, అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే అటు బీజేపీని, మోడీని బడే భాయ్ అన్నాడు. అంటే అయ్యా నీతో నాకేం గొడవలు లేవు, నాకేదో సహాయం చేసి పెట్టండి, నేను బాగుపడాలి అన్నట్టుగా అటు అడిగాడు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేశాడు. ఇక్కడ వీళ్ళకి ఏం చెప్పాడు, అసెంబ్లీలో 19-20 ఏదో ఉంటుంది, ఏదో అనేశాను, అది అక్కడికే అయిపోయింది, కానీ అభివృద్ధి చేయాలనేదే నా లక్ష్యం, ఎవరైనా సరే నేను అభివృద్ధి చేస్తాను అని అన్నాడు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వాళ్ళు వేసిన మెట్రో రూట్ మార్చేసి ఓల్డ్ సిటీలోంచి పెట్టాడు. అయితే అది ఎంఐఎం వాళ్ళకి ఎంత రుచిస్తుంది అనేది అది వేరే విషయం. వాళ్ళకు కొంత డెవలప్ కాకుండా ఉన్న జనాభా అంతా మన మీద డిపెండ్ అయి ఉండాలి, వాళ్ళ డిపెండెన్సీని మనం ఎన్కాష్ చేసుకుంటూ పవర్లో కంటిన్యూ అవ్వాలి అనేది ఉంటుంది. కాకపోతే రేవంత్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కొంత బాడీ లాంగ్వేజ్ వాళ్ళల్లో కూడా మారింది. పాపం ఇప్పుడు ఓవైసీ చిన్న చిన్న హోటళ్లలో ఇడ్లీ వడ తింటున్నాడు. ఇడ్లీ వడ ఆయన స్టేపుల్ ఫుడ్ కాదు. ఒక విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ చూస్తే, మేము బీఫ్ ఎట్లా ఎంజాయ్ చేస్తాము అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. బీఫ్ని మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తాము, మీకు ఆవు దేవుడు కావచ్చు కానీ మేమైతే మాకు ఫుడ్డే, మేము దాన్ని ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పాడు. అట్లా చెప్పిన వాళ్ళు ఇప్పుడు సందు తిరుగుతూ తగ్గిపోయారు. స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళు ఉంటున్న హోటళ్ళల్లోకి వెళ్ళి ఇడ్లీ వడ మేరకు దోసాదేవ్ అని ఓవైసీ అడిగి తింటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ మాధవీలత అనే క్యాండిడేట్ పిక్చర్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి కొంత ఓవైసీ వాళ్ళకి గుబులు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆమె ఓల్డ్ సిటీలో కొంత వర్క్ చేసింది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, నేను భయపడను అని చెప్తుంది. ఓవైసీకి ఏమనిపిస్తుంది, ఒకవేళ తెలుగు వాళ్ళంతా వన్ సైడ్ అయితే, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కనుక ముస్లిం ఓట్ డివైడ్ చేస్తే, కాంగ్రెస్కి ముస్లిం క్యాండిడేట్ వస్తే, తప్పకుండా మస్కతీ గ్రూప్లోంచి ఎవరైనా వచ్చారు అంటే డెఫినెట్గా ఫెరోజ్ ఖాన్ కానీ మస్కతీ గ్రూప్లోంచి కానీ ఒక క్యాండిడేట్, ముస్లిం క్యాండిడేట్ స్టిల్ మస్కతీ గ్రూప్ ఓవైసీకి వ్యతిరేకంగా ఉందండి. వ్యతిరేకంగా ఉందా లేదా అనే కన్నా, ఒక ముస్లిం క్యాండిడేట్ కాంగ్రెస్ కోసం ఫైట్ చేస్తే ఎంతో కొంత ఫైనాన్షియల్గా బలమైన వాడు, పాపులారిటీ ఉన్నవాడు, ఓట్ డివిజన్ అయితే, ముస్లిం ఓట్ డివిజన్ అయితే మనకి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది అని
అతను గ్రహించాడు. అందులో భాగంగానే ఇప్పుడు కొంచెం మెత్తబడి సందున తిరుగుతున్నాడు. ఇంతకుముందు ఒక మైక్ వేసుకొని భుజానికి ఎవడో మైక్ పట్టుకుంటే ఈయన కార్డ్లెస్ మైక్ పట్టుకొని అటు ఇటు పోయి అస్సలాము అలైకుం అది ఇది అని ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇవాళ అయిపోయింది బహదూర్పుర అంటే ఒక అరగంటలో అది అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది. ఇప్పుడు అట్లా లేదు. అంటే మజ్లిస్ కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చాయి అనుకోవచ్చు. వస్తున్నాయి, వచ్చాయి అని అనలేం కానీ వస్తున్నాయి. బట్ స్టిల్ ఐ రేట్ హిమ్ యాజ్ ది విన్నింగ్ క్యాండిడేట్ స్టిల్. ఓకే, ఇప్పటికి కూడా అంత ఈజీగా ఓవైసీని ఓడించలేము. వాళ్లకున్నంత సంఘటిత ఆలోచన తెలుగు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పోనీ నా చిన్నప్పటి నుంచి కూడా మనకి లక్ష్మారెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు. ఆ రోజుల్లో సీట్ వచ్చింది అంటే ఒక జీబ్ ఇచ్చేవాళ్ళు, ఒక డ్రమ్ము డీజిల్ ఇచ్చేవాళ్ళు. పోయి తెచ్చుకోవాలి గాంధీ భవన్ నుంచి. గాంధీ భవన్లో అన్ని జీబులు పార్క్ అయ్యి ఉండేవి, జిప్సీల టైప్వి, ఆ జీబులు ఈ జీబులు. ఒక క్యాండిడేట్కి ఒక జీపు, ఒక ఎంపీ క్యాండిడేట్కి ఒక డ్రమ్ము డీజిలు, ఆ తర్వాత కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు. అంతే ఎలక్షన్ ప్రచార సామాగ్రి. అంతే అనకల వాళ్ళు ఇచ్చేది. హైకమాండ్ కంపల్సరీ సతీష్ క్యాండిడేట్ అయ్యాడంటే సతీష్కి ఒక జీబు వస్తుంది. ఇప్పటికీ కొంతమంది ఆ జీబులు వాడుతున్నారు రిటర్న్ చేయకుండా. కొంతమంది కాంగ్రెస్ క్యాండిడేట్లు అప్పుడు ఇచ్చిన జీబులు ఇప్పటికీ విల్లీస్ జీబులు ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఒక డ్రమ్ డీజిల్ ఇస్తారు తిరగడానికి, డబ్బులు ఇస్తారు, ఇక మిగతాది మన ఓపిక. సో ఎప్పుడు కూడా ఎంఐఎంకి వ్యతిరేకంగా హైదరాబాద్ సీట్లో పోటీ చేసిన ప్రతి కాంగ్రెస్ క్యాండిడేటు కాంప్రమైజ్ అయిపోయి ఓడిపోయే క్యాండిడేట్ అని అందరికీ తెలుసు. ఓకే, మొదటి నుంచి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అంటే డమ్మీ అని. ఓకే, ఎందుకట్లా? కాంగ్రెస్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ దేశాన్ని వెళ్ళింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ 440 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ మజ్లిస్ లాంటి ఆ స్థానంలో మాత్రం ఎందుకు కాంప్రమైజ్ అయింది? జనరల్గా ఒక మెంటల్ బ్లాక్ అనుకుందాం దాన్ని. ఎవడైనా అంటే ముస్లిమ్స్ పాపులేషనే ఎక్కువ అక్కడ, ముస్లిమ్స్ డామినేషనే ఎక్కువ అక్కడ, రేపు గెలిచినా కూడా అల్లకల్లోలం చేస్తాడనే భయం కూడా ఇంకోటి. ఆ రోజే కాదు, ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఇప్పటికి కూడా కొంతమందికి ఎందుకు మనకు తలనొప్పి, ఒకవేళ వీడు గెలిచినా కూడా ఏమన్నా కల్లోలాలు అక్కడ చేస్తే మనం ఇక్కడ బతకాలి, ఇక్కడ ఉండాలి, కాబట్టి మనము అతనికే సీట్ ఇచ్చేస్తే అయిపోతుంది, అతను ఉంటాడు, కొంతైనా సేఫ్. మనము మజ్లిస్ ఓడిపోతే అంత డేంజర్ అంటారా? డేంజర్ అని నేను అన్నట్ల జనాల ఆలోచన, సైకాలజీ. ఎంతో మంది ఓల్డ్ సిటీలో ఇండ్లు అమ్ముకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కర్ఫ్యూ తర్వాత. ఇప్పటికి కూడా అంత పీస్ఫుల్ గా ఏమి ఉండరు. రోడ్డు మీద నడవాలన్నా ఏదన్నా వాళ్ళతో ఎవరితోనన్నా పెట్టుకుంటే అంతెందుకు ఒక ఎయిటర్ మీద పెంట బకెట్లు తెచ్చి పోసిన సందర్భం ఉంది. సో మరి ఎంత ఖతర్నాక్గా ఉంటుంది ఎఫెక్ట్ అనేది అర్థం చేసుకోండి. స్టిల్ ఆ భయం అయితే ఉంటుంది కదా. ఒక మనిషి మీద పెంట తెచ్చి అన్లోడ్ చేయటం అంటే అతని పరిస్థితి ఏంటి? ఒక ఎడిటర్, ఒక వార్తాపత్రిక ఎడిటర్, ఆయన పరిస్థితి ఏంటి మీరు అర్థం చేసుకోండి. సో అలాంటి సందర్భాలు ఉంటాయి. మనల్ని వాళ్ళని కాదని ఏ చర్య తీసుకున్నా దానికి రీటాలియేషన్ చాలా భీకరంగా ఉంటుంది. సో ఎందుకు మనం పెంటలో రాయేసి తలనొప్పి తెచ్చుకోవాలి? అట్లాంటి ఆలోచనతో కూడా ముస్లిమ్స్ అందరూ ఇప్పటికీ సంఘటితమై ఒక లేడీ క్యాండిడేట్ ఉంది కదా, ఆమెను సపోర్ట్ చేద్దాము, ఆమెకినే గెలిపించుకోవాలి, అట్లాంటి పట్టుదల ఏమైనా ఉండదు. కానీ వాళ్ళకు ఉంటుంది, ముస్లిమ్స్కి ఉంటుంది ఏమని, మనవాడే గెలవాలి, ఆ పట్టుదల వాళ్ళకు ఉంటుంది. బోగస్ ఓట్లు వీడౌట్ చేస్తామంటారు. ఎంతవరకు వీడౌట్ చేస్తారు? ఎంత మట్టుకు ఏమైనా బురకాలు ఇప్పి ఆమె చూస్తారా? బురకా ఎత్తే ధైర్యం ఉందా? టాస్క్ ఫోర్సు, ఆ ఫోర్సు, బిఎస్ఎఫ్ అవి అంటారు. వాటి లా అండ్ ఆర్డర్ చూస్తాడు అంతే. గుంపులు కాకుండా, అల్లరి కాకుండా పీస్ఫుల్గా రిగ్గింగ్ అవుతున్నా వాడేం డిస్టర్బ్ చేయడు. పీస్ఫుల్ రిగ్గింగ్ అవుతున్నా వాడేం డిస్టర్బ్ చేయలేడు. ఏమైంది, ఎందుకు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు, ఎందుకు మీరు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? పీస్ఫుల్ ఓటింగ్, గొడవలు జరగకుండా సరిపోతుంది. అండ్ హౌ డూ యూ నో లోపల రిగ్గింగ్ అవుతుంది నీకేం తెలుసు? 10 మంది 20 మంది, కొన్నిసార్లు మగవాళ్ళు కూడా బురకాలలో పోయి ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. బురకా ఎత్తే సందర్భం అయితే లేదు. సో అన్లెస్ అండ్ అంటిల్ మ్యాన్ టు మ్యాన్ మీరు ఐడెంటిఫై చేస్తే తప్ప అది ఏ ఓటు దొంగ ఓటా మంచి ఓటా అని చెప్పడం కష్టం. ఫిరోజ్ ఖానే ఆరోపణ చేసిండు 5-6 లక్షల ఓట్లు అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటిది. ఉన్నాయి, ఫిరోజ్ ఖానే చెప్పిన ఒక ఇంట్లోనే బోలెడు ఉన్నాయి. ఈ మధ్య ఫామ్ 7, ఫామ్ 6, ఫామ్ 8 ఈ ఫామ్లు వచ్చాక ఎవడ పడితే వాడు, నీ ఫామ్ నేనే వేయచ్చు, నా ఫామ్ నువ్వు వేయచ్చు. మారిపోతుంది, అది అంతే, చేంజ్ అయిపోతుంది. అంటే నిజంగా ఆ దొంగ ఓట్ల కట్టడి చేయగలిగితే, రిగ్గింగ్ కట్టడి చేయగలిగితే ఓవైసీ ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుందంటారు కొంత మేరకు. కానీ నాకు నిన్నటి సందర్భం చూస్తేనైతే చాలా అనుమానంగా ఉంది. కాంగ్రెస్ ఏమైనా లోపాయికారిగా కానీ ఇతరత్రా కానీ
ఓవైసీ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారా ఓకే. అని నాకు అనుమానంగా ఉంది. రేవంత్ రెడ్డి కూడా మెజారిటీకి చాలా తక్కువ ఉండడం అనేటువంటిది కూడా ఒక కారణం అనుకోవచ్చు అంటారా? అట్లా కాకుండా ఇప్పుడు ఉన్న పార్లమెంట్లో బీజేపీని రానివ్వద్దు, అవును. మీరు మాకు మిగతా కాన్స్టిట్యువెన్సీలో సపోర్ట్ చేయండి, ఓకే. హైదరాబాద్లో మేము మిమ్మల్ని గెలిపిస్తాము, సో అది అట్లాంటి అండర్స్టాండింగ్ రావచ్చు. కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం వెళ్తురు. మొదటి నుంచి ఒక సీటు మీదే ఉండేది. ఇప్పుడు ఏంటి, మిగతా సీట్లలో ముస్లింలు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు, ఓకే, రైట్, బీజేపీకి వ్యతిరేకంగా అనుకోండి. అవును. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్ కొంత డీలా ఉంటుంది, Okay. ఓపెన్గా కాకపోయినా, అప్పుడు ఓవైసీయే గెలుస్తాడు. ఓకే, డెఫినెట్గా అది ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఈ పీరియడ్లో మాత్రం కొంత ఓవైసీలను భయపెట్టించినట్టుగా ఇక అదైతే ఆ కామెంట్స్ కూడా చరిత్రలో ఉండిపోతాయి. అవును. దానికి సంబంధించి కోర్టు ఎవిడెన్స్ లేదని తీర్పు ఇవ్వడం కూడా చరిత్రలో ఉండిపోతుంది. ఆ జడ్జి ఎవరో కానీ ఆయన్ని అందరూ చెప్పుకుంటారు. ఇంత ఓపెన్గా వాడు మైక్లో అరిస్తే ఎవిడెన్స్ లేదు కానీ కోర్టు కేసు కొట్టేసింది అక్బర్కి వ్యతిరేకంగా. మీరు ఏదైతే అక్బరుద్దీన్ని జైలు తిప్పడం అనేది చరిత్రలో ఉండిపోతుందంటారో, ఇంతకుముందు ఒకసారి అసదుద్దీన్ ఓవైసీని రోడ్డు మీద కొట్టారు దేవేందర్ గౌడ్ పీరియడ్లో. ఓకే, ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ ముందర ఒక ఏసీపీ లాఠీతోని ఎట్లా కొట్టాడంటే అట్లా కొట్టాడు. ఓకే, పోలీసు దెబ్బల రుచి అసదుద్దీన్ కూడా చూశాడు. అసదుద్దీన్ లీగల్గా నన్ను ఇట్లా కొట్టారు అని మాట్లాడిన సందర్భం కూడా ఓపెన్గా ఉంది, అఫీషియల్ రికార్డ్స్లో ఉంది. నన్ను ఇట్లా గొడ్డును బాదినట్టు బాదారు, ఆ పోలీస్ ఆఫీసరు సస్పెండ్ చేయాలి అన్నది అఫీషియల్గా రికార్డ్ కూడా ఉంది. బహుశా అది కూడా హిస్టరీలో ఉండిపోతుంది. చార్మినార్కి ఎదురుగానే చౌరస్తాలోనే కొట్టారు, వెనక ముందు చూడకుండా ఎప్పుడు అట్లా కొట్టలేదు. ఆ తర్వాత మీరు చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి కూడా హిస్టరీ అంత ధైర్యంగా అన్ని చోట్లకు తిప్పటం. అయితే దాంట్లో మళ్ళీ కొసమరపు ఏంటంటే, మన బీజేపీ అడ్వకేట్ అతన్ని సేఫ్టీకి అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాడు, ఒక అడ్వకేట్ గా ఏంటంటే అది నా బాధ్యత, నా జాబు, నా బ్రెడ్ బటరు అని అతన్ని ఇడిపించడం అనేది అది కూడా ఎప్పుడు మనం మర్చిపోలేని అంశం. కమింగ్ బ్యాక్ టు ఓవైసీస్, వాళ్ళు ఎంత మటుకు ఎవరికి డెవలప్ చేశారో అనేది మనకి కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది. ఎంతైతే ఓవైసీలకు రూలింగ్ పార్టీ అనే అవసరం ఉందో, రూలింగ్ పార్టీ కూడా వాళ్ళని సేఫ్గా పెడితే, మంచిగా పెడితే అల్లరి ఉండదు, జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎందుకు వాడిని వై షుడ్ వి రబ్ హిమ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఉంటుంది. అంతే, మీరు అన్నట్టు విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టు వీళ్ళు ఒక సగం దూరం వస్తారు, వాళ్ళు ఒక సగం దూరం వస్తారు. నిన్న ఏమన్నాడు, ఆరాంసే కర్లేవు భయ్ అని అన్నాడు, మీరు మాకు సహాయం చేయండి, నేను కూడా మీకు తప్పకుండా డెవలప్మెంట్ చేస్తానన్నాడు. 200 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇంతకుముందు ఈయన 200 కోట్లు అన్నాడు, కానీ ఇంతకుముందు కేసీఆర్ అయితే 200 కోట్లు అడితే 1000 కోట్లు తీసుకోమనేవాడు. 2 రూపాయలు అడితే కైకి పై 2 రూపాయలు 10 రూపాయలు వెళ్ళేవాడు. స్థలాలు కూడా ఒక ఎకరంలో మనం సార్ మసీద్ కట్టుకోవాలి, 2 ఎకరాలు కావాలి, ఈ స్థలం అంటే అది కాదు, ఆ చుట్టుపక్కల 10 ఎకరాలు ఉంటాయి, అది కూడా మొత్తం తీసి బౌండరీ కట్టి మంచిగా బ్రహ్మాండంగా కట్టండి అని ఆయన కూడా అన్నాడు. సో అప్పుడు మనకేమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. అట్లాగే ఎన్టీఆర్ టైంలో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇట్లా ఏమీ లాలూచి వ్యవహారం ఏం లేదు, చాలా స్ట్రిక్ట్గా పాయింట్ టు పాయింట్ ఉండేవాడు. మీరన్నట్టుగా ముస్లింలు అందరూ అనుకుంది వాళ్ళ సముదాయం అంతా కూడా ఓవైసీకి ఓటేస్తారన్నట్టుంది. కానీ అక్బరుద్దీన్ని చంపేంత కోపం ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. ఉన్నారు, అంటే ఎంతో కొంత సెక్టరు ముస్లిమ్స్ లోపలే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎంత మనం ఎన్కాష్ చేసుకుంటాం అనేది పరిస్థితి. ఎంత మనం ఎన్కాష్ చేసుకుంటాము, మీరన్న గ్రూప్ని వాళ్ళు తప్పకుండా వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని ఎంత మేరకు ఓటింగ్కి వెళ్ళనిస్తారనేది కూడా ఒక విషయం. స్ట్రైట్గా నిగ్లో ఇక్కడ కూర్చుని లేపి పంపించేస్తాడు. వాళ్ళ ఏజెంట్లను కూడా ఉండనివాడు. ఓకే, బూత్ల దగ్గర వాళ్ళ ఏరియాలో మీరు చెప్పిన గ్రూప్కి సంబంధించిన వాళ్ళని కూడా అక్కడ ఉండనివ్వడు. చలో నిక్లో అంటారు. అసలు అక్కడ ఏజెంట్లు అదంతా ఏముండదు, స్ట్రైట్ పోయి మీరు ఓటేసి రావటమే. ఈ సతీష్ అక్కడ కూర్చొని నీది అది చూపించు, నువ్వేనా కాదా, అవన్నీ ఏముండవు. ఏజెంట్లు అవన్నీ ఏముండవు. అంతే, ఓపెన్గా మనకి ఆన్ రికార్డ్ ఆడు ఇట్లా చిటిగా పెట్టి చట్ అంటాడు. సో ఇది కూడా ఇప్పటికి కూడా ఇంకో 5 ఏళ్ల పాటు మళ్ళీ అధికార పార్టీతోటి మజ్లిస్ దీంతో 5 ఏండ్ల పాట, ఎన్నేండ్ల పాటు అనేది అది వేరే సందర్భం. మరి బడే భాయ్ అనడానికి దాంట్లో 2 సందర్భాలు ఉన్నాయి.
బడే బాయ్ అని ఏదైతే అన్నాడో అది ఇట్ ఈస్ లైక్ అన్ ఇండైరెక్ట్ చెక్ టు ది కాంగ్రెస్ పీపుల్. ఓకే, ఇక్కడ ఎవడన్నా గడబడి రేవంత్కి చేస్తే వ్యతిరేక- ఇక బడే బాయ్ అని రూట్ తీసుకుంటాడు. ఓకే, మీకు అర్థమైందా? అవును సేఫ్ సైడ్ అది. సార్, రెండు వైపులా సేఫ్ సైడ్. ఒక విధంగా ఓపెన్గా డెవలప్మెంట్కి నేను వ్యతిరేకం కాదు, నేను అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటానని ఒక విధంగా చెప్పడం. అవును, రెండో విధంగా ఇక్కడ ఏదన్నా వీళ్ళు ఏదన్నా వ్యతిరేకిస్తే బడేబాయ్ ఉన్నాడు అని చెప్పడం కూడా చెప్పడానికి కాషన్ లాగా చెప్పాడు. సో ఇక్కడ ఎవరైనా 5-6 మంది Disturb తగ్గిపోతే మజ్లిస్ నుంచి బడేబాయ్ చూసుకుంటాడు, బడేబాయ్తోనే వెళ్ళిపోతాడు. అంతే ఆయనకి ఏం కావాలి, మనం కంటిన్యూ అవటం కావాలి, అంతే. తన పదవిలో ఉండటం కంటిన్యూ అవటం కావాలి. అండ్ ఇట్లాంటి ట్రిక్స్ అన్నీ ఆయన చంద్రబాబు దగ్గర ఉన్నప్పటి నుంచి చాలా ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఆయన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది టీమ్. చంద్రబాబు టాపిక్ తెచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ జనసేనతో టైఅప్ అయిపోయినట్టుంది. అఫీషియల్గా ఇంకా రాలేదు ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయకి. ఎట్లా సాధ్యమవుతుంది? అదే మనిషి కాంగ్రెస్ తిట్టి పొత్తు పెట్టుకున్నాడు, అదే చంద్రబాబు నాయుడు బీజేపీని తిట్టి బీజేపీని గోద్రాలర్లో మోడీని రానియలేదు అని చెప్పి మాట్లాడి, మళ్ళీ అదే మనిషి మోడీ అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో మోడీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి అమిత్ షా ఆయన కొడుకు కరప్ట్ అని చెప్పి మళ్ళీ అందులో చెప్పకూడని మాట ఏంటంటే, నాకు నా భార్య భువనేశ్వర్ ఉంది, నా కొడుకు లోకేష్ ఉన్నాడు, నీకెవరున్నారనేటువంటి ఒక అసలు జుగుప్సాకరమైనటువంటి మాట పర్సనల్ ఇష్యూ అది కూడా మాట్లాడాడు. కానీ ఎట్లా సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు చేసిన బిగ్ మిస్టేక్ అదే, బీజేపీని తిట్టడం. లాస్ట్ టైం బీజేపీతోని కలవకుండా కాంగ్రెస్తో ఉంటేనే నేను పవర్లోకి ఉంటాను అని అతి ఆలోచన చేసి తనకు తానే చాణక్యుడు అనుకొని పప్పులో కాలేసిన సందర్భం అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎప్పుడు పోయి కలుస్తానా, ఎట్లా నన్ను కలవనిస్తారా అన్నారు. థ్యాంక్స్ టు భువనేశ్వరి, ఆమె వెళ్ళి లొకేషన్ తీసుకొని నెగోషియేట్ చేసి చంద్రబాబుని జైల్లోంచి విడిపించింది. ది సో కాల్డ్ అడ్వకేట్లు ఏదో చేశారు అది ఇది అనుకుంటే అది చాలా పొరపాటు. మన జగన్ వీళ్ళందరికన్నా మహామహుడు, ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉండేవాడు. కానీ ఆమె వెళ్ళి పురంధరేశ్వరి లోకేష్ను వెంట పెట్టుకొని వెళ్ళి అమిత్ షాతోని నెగోషియేట్ చేయడం వల్లే బాబు కొంత తొందరగా జైల్లోంచి బయటపడగలిగాడు. ఓకే, ఆ రోజు నుంచి అయితే ఇక ఆయనకి ఎట్లయినా సరే మనము గెలవాల్సిందే. జగన్ని ఆపాలి అంటే ఇది ఒకటే మార్గం. బీజేపీ జగన్ సైడ్ ఉంటే జగనే గెలుస్తాడు. అది లాస్ట్ టైం ప్రూవ్ అయింది. ఏదో ప్రశాంత్ కిషోర్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ లాజిస్టిక్స్ పరంగా చూసినా, పోలీస్ పరంగా చూసినా, ఫండ్స్ పరంగా చూసినా, గొడవల పరంగా చూసినా, రిగ్గింగ్ పరంగా చూసినా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పరంగా చూసినా కూడా అక్కడి నుంచి కొంత హస్తం ఉంటేనే జగన్ అవన్నీ మేనేజ్ చేసుకోగలడు. ఇప్పుడు అవన్నీ చేయలేడు. ఒక బెయిల్ రద్దు చేస్తే కేల్కతం. బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి విజయసాయి రెడ్డి వాళ్ళు నానా తంత్రాలు పడి ఇప్పటి వరకు సీఎం అని హైదరాబాద్కు రాకుండా అక్కడే ఉండి కంటిన్యూ అవుతున్నాడు. రాజ్యసభలో బీజేపీ అవసరం ఉంది. బీజేపీకి రాజ్యసభలో అవసరం ఉంది. ఆ అవసరంతో కూడా కొంత డీలాగా ఉన్నారు. కానీ ఫర్దర్లో అది జరిగే ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా పొత్తు అన్నట్టుగా టీడీపీ బీజేపీ అనిపించట్లేదు. బీజేపీ కూడా ఆంధ్రాలో తన ఖాతా తెరిస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. ఆ ఛాన్సులు తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మోడీ అప్పట్లాగా అంత అగ్రెసివ్గా ఎంతమందిని మనం ఏదైతే ఒక స్లోగన్ సారా దునియా మేరా పరివార్ అన్నట్టుగా ఎన్ని పార్టీలను కలుపుకోగలిగితే అన్ని పార్టీలను కలుపుకొని అబ్కీ బార్ 400 పార్ అది చెయ్యాలి. ఆ తర్వాత ఏమవుతుంది అనేది పాలిటిక్స్లో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమిత్ షా ఏం చెప్పాడు, నితీష్ కుమార్ని అసలు రానిచ్చేయలేదు, తలుపు తీసేయలేదు, దర్వాజా బంద్ అన్నాడు. ఇప్పుడు ఆయనే పోయి తలుపు తీసి పిలిపించాడు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అజిత్ పవార్ను మళ్ళీ తీసుకున్నారు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్, ఎస్పెషలీ పవర్ పాలిటిక్స్, నెంబర్ గేమ్. అండ్ మనకు నెంబర్స్ కావాలి. సతీష్తోని 2 నెంబర్లు వస్తాయంటే ఎందుకు దూరం చేసుకుంటాం? రమ్మనండి, వస్తానంటున్నాడు కదా, రమ్మనండి. ఇంకొకటి హైదరాబాద్ కీలకం చంద్రబాబు అనుకుంటున్నాం కాబట్టి ఐఎంజీ భూముల కుంభకోణం అసలు ఎన్నికల ముందు పెద్దది. తెలంగాణ హైకోర్టు చివాట్లు పెట్టింది. 80,000 కోట్ల రూపాయల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొట్టేసేటువంటి ప్లాన్. నిజంగా చంద్రబాబు నాయుడు అంటే పరిపాలనా దక్షుడు, చంద్రబాబు నాయుడు అంటే అసలు అవినీతి లేదు, మరక లేదు అనేటువంటిది అప్పుడు పీజీఆర్ లాంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు నిజమైనట్టే కదండి ఐఎంజీ కుంభకోణంలో. పీజీఆర్ మ్యాక్సిమం ప్రజల మనిషి, అంటే తనేమి
కరప్ట్ కాదు అని డైరెక్ట్గా చెప్పలేం కానీ ఎవరి లెవెల్లో వాళ్ళు కరప్షన్ చేస్తాడు. మీరు చెయ్యకపోతే మీ వాళ్ళ కోసం మీరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంతో కొంత వస్తుంది, అది తప్పదు. ఎనీబడి ఏదో ఒక తన అల్లుడు విషయంలోనైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ తన అల్లుడు ఉన్నాడు, ఎంసీహెచ్లో ఏదో డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు, ప్రమోషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కూతురు ఊరుకోదు. నువ్వేం మినిస్టర్వి, నా మొగుడికి నువ్వు కనీసం ఈ పర్మిషన్ ఇప్పించలేకపోతే, ఈ ప్రమోషన్ ఇవ్వలేకపోతే నువ్వేంటి నా ఏం చెప్తున్నావు, ఏం మినిస్టర్ అట్లా అంటున్నావు. సో పరువు కోసమనే చేయాలి. మన దృష్టిలో అది కరప్షన్. అల్లుడి కోసం అని ఇచ్చుకున్నాడు అని. మరి అల్లుడి కోసం కూడా చేసుకోలేకపోతే పరువు ఉండదు కదా. సో అట్లాంటి సందర్భాలలో ఎనీబడి వుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ కరప్షన్ ఆర్ ది అదర్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అవి బయటపడతాయి. ఇప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా యోగి పుండుగోడు, నిప్పు, నీరు అవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు స్లోగా అన్ని క్రాక్లు వస్తున్నాయి కదా, క్రాక్లు వస్తున్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి. అన్ని బిజినెస్లలో మనమే ఉన్నాం, దాంట్లో ఎంతో కొంత కరప్షన్ ఉంది. కొన్ని సందర్భాలలో మిస్లీడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వెనకాల ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిస్లీడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది బయటకు వస్తే కానీ అరే మనం ఇంత బురదలో దిగామా అని తెలియని సందర్భాలు కూడా ఉంటాయి. చంద్రబాబు ఒకప్పుడు హైటెక్ సిటీ పేరు మీదే వాళ్ళ కులం సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి భూములు అప్పచెప్పినటువంటి విషయం ఒకసారి రుజువైంది. ఆయన 16-17 కోట్లలో స్టేలో ఉన్నాడు అనేటువంటిది. సో ఇది కూడా ఒక స్టే, సిబిఐ కేసు కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనేజ్ చేసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఇది ఎఫెక్ట్ ఉండదంటారా రాజకీయంగా? ఏది ఎలక్షన్స్లో? లేదు, ఎందుకంటే జగన్తోని జనాలు బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే పొద్దున పావులా ఇస్తే రాత్రికి రూపాయలు లాక్కున్న సందర్భం. చంద్రబాబు పావులా ఇచ్చి రూపాయలు లాక్కోలే, 50 పైసలు తీసుకున్నాడేమో. సో ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం ఉన్నంత పిచ్చి పరిస్థితి అనుకోండి, దారుణ పరిస్థితి ఎప్పుడు లేదు. ఫండ్స్కి ఇంత క్రంచ్ ఎప్పుడు రాలేదు. ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయటం గెలవటం కోసం. మీకు ప్రశాంత్ కిషోర్ కూడా ఆల్రెడీ అనలైజ్ చేసి చెప్పాడు. ఎవడైతే నువ్వు ఇట్లా ఇవ్వు గెలుస్తావు అని చెప్పాడో, ఆ ఇవ్వటం వల్ల గెలుస్తాం అనేది అయితే ఏం పక్కా కాదు అని చెప్పాడు. నేను గెలిపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవడు గెలుస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి నేను ఇంకొంచెం అందులో నెయ్యి పోసి ఇంకొంచెం మంట బాగా వచ్చేలాగా చేస్తాను తప్ప సొంతంగా నేనేం మంట వెలిగించేది ఏం లేదు. ఉన్నదానికి నేను క్యాటలిస్ట్గా ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాను తప్ప నేను చెప్పడం వల్ల గెలిచిన సందర్భం అంటూ ఏం లేదు. పలానా వాడికి ఉంది, గెలుస్తారు, వాళ్ళు నా సహాయం కోరితే దాన్ని ఇంకా పక్కా చేస్తాను తప్ప నేను సొంతంగా గెలిపించేదేం లేదంటే అతను ఓపెన్గా ఈసారి జగన్ పరిస్థితి ఏమీ బాగలేదని కూడా విశ్లేషించాడు. ఇంకొక అంశం, అసలు కేసీఆర్ ముందు ఈ పార్లమెంటు ఎన్నికల ముందు అసలు ఎక్కడైతే పూలమ్ముకున్న చోట ఇప్పుడు కట్టెలు అమ్ముకోవాల్సిన పరిస్థితి కేసీఆర్కు. బాబు దయచేసి పోటీ చేయండి, నాయన గెలిచినా ఓడిపోయినా పర్వాలేదని బతిమలాడుకునే స్థితిలోకి ఇవాళ కేసీఆర్ పార్టీ వెళ్ళిపోయింది. భవిష్యత్తును ఎట్లా ఊహించుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎట్లా అంచనా వేసుకోవచ్చు? ప్రస్తుత పరిస్థితి అయితే కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హరీష్ రావు, రేవంత్ కలిసి అందులోకి బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కనుక బీజేపీకి మంచి సీట్లు వస్తే వాళ్ళిద్దరు కలిసి ఒక గ్రూప్ లాగా అయిపోయి అందులోకి వెళ్ళిపోతారు. సీఎంగా రేవంతే కంటిన్యూ అవుతాడు, బహుశా ఈయన డిప్యూటీ సీఎం కావచ్చు. అంత టాక్ స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడు కానీ ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేపు గవర్నమెంట్ పడిపోతుంది, 2 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది, రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏమవుతుందో తెలీదు. అట్లాంటి టాక్ ఎప్పుడు రాలా. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం. ఎందుకంటే రేవంత్ వేరే పార్టీలో నుంచి వచ్చి వాళ్ళ నెత్తినెక్కాడు కాబట్టి వాళ్ళకి తప్పదు, గవర్నమెంట్ కావాలంటే రేవంతే ఉండాలి. రేవంత్ డైరెక్ట్ మాట్లాడుకున్నాడు, అక్కడ సెటిల్ చేసుకున్నాడు, అవుతాడు. ఇక జరిగింది ఏం లేదు కాబట్టి మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ క్వార్టర్స్లో ఉంటూ కొంత సంతోషపడుతున్నాడు. కానీ ఎప్పటికీ కడుపులో మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది, అరే నేను అవ్వాల్సింది, నేను 2000 కిలోమీటర్లు నడిచాను, నేను సీఎం అవ్వాల్సింది రేవంత్ అయ్యాడు, బయట నుంచి వచ్చేవాడు. వాళ్ళ మిస్సెస్ భట్టి అయితే ఆమె ఓపెన్గా ఛానల్స్కే చెప్తుంది, మేము ఆయన అవుతాను అనుకున్నాడు, ఆయన అయ్యాడు అని. కాంగ్రెస్లో కూడా ఒక కల్చర్ ఉంది, 5 years ఎవరు ఉండరు. 5 years ఎవరు ఉండరు. ఏమీ కాకపోయినా 1 year తర్వాత రేవంత్ ఉంటాడా లేదా తెలీదు. రాహుల్ గాంధీ మార్చొచ్చు, ఇంకోటి వేరే ఆఫర్ ఇయ్యొచ్చు. రాహుల్కి వెళ్ళి సార్ మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము ఉన్నాం కదా అని అట్లా జరగచ్చు. సోనియా గాంధీ కుటుంబ దయాదక్షిణల మీదనే ఆ పదవి ఆధారపడింది. రేపు పొద్దున బట్టి వెళ్ళి నేను కూడా పార్టీకి ఇంత చేస్తాను, అంత చేస్తాను, పార్టీని ఇంత పెద్దగా పెంచుతాను, ఇంకా అది వస్తుంది ఇది వస్తుందమ్మా, మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి అంటే
ఇవ్వకుండా ఏమీ ఉండే పరిస్థితి లేదు. ఇంకో సీఎం రావచ్చు, బట్టి కాకపోతే ఇంకొకరు రావచ్చు, అవును. శ్రీనివాస్ రావచ్చు, పొంగులేటి ఎవరైనా శ్రీనివాస్ రావచ్చు. అవును, ఆయన రావచ్చు. డెఫినెట్గా ఉంటుంది, ఆ. డెఫినెట్గా ఉంటుంది. ఆ. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అయితే అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు, టీఆర్ఎస్ పరిస్థితి అయితే పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే అవుట్కమ్ని బట్టి డిపెండ్ అవుతుంది. భవిష్యత్తు ఎంతమంది బీఆర్ఎస్తో ఉంటారు అవును. అనేది చూడాలి. ఇప్పటికే ఒక సగం మంది వెళ్ళిపోయి. ఆల్రెడీ ఏ పోర్ట్ఫోలియోలో పాత మినిస్టర్లతో ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్ల దగ్గర చేరిపోయారు. ఓకే, డైరెక్ట్గా కేసీఆర్ ఇంటిని రిపేర్ చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు రేవంత్ ఇంటిని రిపేర్ చేస్తున్నాడు. ఓకే, సో వాళ్ళంతా వీటి వైపు షిఫ్ట్ అయిపోయారు. గ్రీన్ ప్యాస్చర్స్ ఎక్కడ గడ్డి ఉంటాయి, గాడిదలైనా గుర్రాలైనా ఆ గడ్డి కోసం అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఎండిపోతే నువ్వు బతకలేవు కదా. అంతే అంతే నిరంతరం నీకు సరఫరా కావాలంటే మంచినీళ్ళు గడ్డి ఉన్న చోటు కట్టి వెళ్ళిపోతాయి కదా. అంతే. అది సర్వసామాన్యం. అండ్ లీడర్షిప్ మారడం అనేది కూడా కాంగ్రెస్లో సర్వసామాన్యం. అండ్ వాళ్ళలో వాళ్ళు కూడా మార్చుకోవడం అనేది కూడా సర్వసామాన్యం. ఓవైసీ సపోర్ట్ చేసినా చేయకపోయినా మార్పు అనేది అయితే కాంగ్రెస్లో అనివార్యం. ఇవాళ కాకపోతే రేపు. అది రేవంత్కి కూడా తెలుసు. నేను సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నేను ఒకసారి చీఫ్ మినిస్టర్ అయ్యాను, ఎంతకాలం ఉంటే అంతకాలం. గాజర్కి పుంగి బజావు బాద్మే ఖాలేవు అంటారు. జాజర్గడ్డతోని పుంగీలు చేస్తారు. అది మోగిన రోజులు మోగిస్తాడు, మోగకపోతే తినేసి పక్కకి వెళ్ళిపోతాడు. అంతే, సింపుల్, వెరీ సింపుల్. హరీష్ రావు కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేయకూడదనేటువంటి నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కవిత, సంతోష్, హరీష్, కేటీఆర్. సో వాళ్ళు ఎవరు ఎంపీలుగా పోటీ చేయకపోతే అసలు గెలిచే పరిస్థితులు ఒక సీట్ కూడా వాళ్ళకు ఎక్కడ ఇది గెలుస్తాం ఖచ్చితంగా గంట పదంగా చెప్పే సీట్ ఎక్కడ లేదు, ఇంక్లూడింగ్ అదొక ఓపెన్గా ఒక టాక్ స్టార్ట్ అయిపోయింది జనాలలోనే. ఎక్కడ గెలవదు, ఒక సీట్ కూడా రాదు, ఏదైనా గెలిస్తే మెదక్లో గెలవాలి తప్ప ఇక మిగతా అక్కడ ఎక్కడ ఏం లేదు, ఎవడు పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు అనేది ఒక జనరల్గా టాక్ అయింది. ఎట్లయితే రేవంత్ లీడర్షిప్ చేసినప్పుడు ఈసారి కాంగ్రెస్ వస్తుంది, ఈ తప్పకుండా కాంగ్రెస్ ఈసారి వస్తుంది అని గల్లీలో ఎలక్షన్ స్టార్ట్ కాకముందే ఎట్లయితే చెప్పుకున్నారో, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ కాకముందే ఈసారి బీఆర్ఎస్ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అన్నారు. బీబీ పాటిల్ అందుకే బీబీ పాటిల్ ఓడిపోతాడని చాలా ఓపెన్గా టాక్ స్టార్ట్ అయిపోయింది. సో అతను భయానికి బీఆర్ఎస్లో ఉండి ఓడిపోవడం ఎందుకని సేఫ్ సైడ్ బీజేపీలో వచ్చాడు. రాములు వాళ్ళందరూ కూడా రావడం అనేటువంటిది. సో ఇప్పుడు కేసీఆరే ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఓడిపోవచ్చు. స్వయంగా కేసీఆరే ఓడిపోయిన తర్వాత గెలుపు ఓటములు అనేది సహజం. నువ్వు ఎంత మంచి చేసినా ఎంతమందికి చేసినా ఎవడికో వాడికి నీకు చేస్తే వాడికి చేయలేదని, వాడికి చేస్తే వీడికి చేయలేదని అపోజిషన్ అనేది, నెగిటివిటీ అనేది పాలిటిక్స్లో ఎప్పుడో ఒకసారి రాకమనదు. మనకున్న చరిత్రలో ఏంటంటే 2 టర్ముల కన్నా జనాలు ఎప్పుడు ఎవరిని సహించరు. ఇప్పుడు 2 టర్ములు వాడిని గీకామంటే అక్కడ పుండ్ అయిపోయింది, కొత్తోడు రావాలి గీకడానికి. ఇప్పుడు కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. అట్లా ఇంకా నెక్స్ట్ మార్పు కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్పు అనేది అసలు పొలిటికల్గానే తెలంగాణలో ఎన్నికలు అయిపోయేంత వరకు ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదు. కానీ మార్పు అనేది కాంగ్రెస్లో అనివార్యమని, లీడర్షిప్ మార్పు కూడా అనివార్యమని 2 రోజులు అటో ఇటో అనేది మాత్రం మనం రాసి పెట్టుకోవచ్చు. ఎవరు ఏంటి అనేది, లేదా మన షిండే స్టైల్లో మొత్తం మారుతుందా అనేది కూడా అది కొంత తక్కువ అనుకోవచ్చు. కానీ 60% అయితే లీడర్షిప్లో చేంజ్ అనేది ఎట్లయినా వస్తుంది కాంగ్రెస్ ఉన్నప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో, ఇటు చంద్రబాబుకు సంబంధించిన రాజకీయాల్లో కూడా మార్పు ఎప్పుడైనా ఉంటుంది. రాజకీయాల్లో ఎవరి అవసరాల కోసం వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారనేటువంటిది సారాంశం.